నిర్వహిస్తున్న యేసుక్రీస్తు ప్రత్యక్షతలు జీసస్ క్రైస్ట్ రెవల్యూషన్స్ లైవ్ ప్రోగ్రామ్ ప్రతి సోమవారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1 బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రత్యక్షతలు అనే లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి శుభాలండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక మంచి వర్తమానం వినే ముందు కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం. మరి నాగవరం గ్రామం, గుంటూరు జిల్లా కోసూరు మండలం. నా పేరు శారగడ్డి పూజిత. మా హస్బెండ్ పేరు కిషోర్ బాబు. అయితే నాకు పెళ్ళైన 3 నెలల నుంచి చీకటి ప్రభావం చేసింది, బాగా దాడి చేసింది. ఒకసారి టీవీలో ప్రసన్నయ్య గారి ప్రవచనం విన్నాను. ప్రవచనాలు చెప్తారని పాస్టర్ గారు విన్నాను. వెంటనే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. అయ్యగారు, నాకు నీ నుంచి చీకటి ప్రభావం విడిపోతుందమ్మా, నీకేం కాదు, ప్రెగ్నెన్సీ నీకు అందుతుంది అనగానే నాకు ప్రెగ్నెన్సీ వెంటనే అయింది. నాకు 4వ నెల. నాకు ఈ కొద్ది సాక్ష్యం దేవుడి నుంచి ఆశ్రయించున్నాను. నా కోసం, మా కుటుంబం కోసం మరీ ప్రార్థన చేయమని అందరూ వేడుకుంటున్నాను. నాకు 5-6 సంవత్సరాల బట్టి ఒంట్లో అసలు బాగలేకుండా అసలు మంచాల నుంచి లేచేదాన్ని కాదు అయ్యా. అయితే ఒకరోజు బాగా అస్సలు బాగా చికాకు, బాగా ఇబ్బందిగా ఉంటే ప్రతి సోమవారం అయ్యగారిది, ప్రసన్నయ్య గారు టీవీలో పెట్టుకొని చూస్తా. ఒకరోజు చేశాను, అయ్యగారు నాకు బాగలేదండి, అసలు 5-6 సంవత్సరాల బట్టి అసలు లేవట్లేదండి మంచాల నుంచి, నా ఆరోగ్యం అసలు బాగలేదండి, కొంచెం నా ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పాను. చెప్తే సరేలే అమ్మా అని నాకు చేసిండ్రు, వాటర్కి చేసి ఇచ్చారు అయ్యగారు. ఇచ్చాక తర్వాత ఇక అప్పటి నుండి ఎప్పుడప్పుడు అయ్యగారు చూశాక చేయించుకుంటా ఉన్నాను. అప్పటి నుండి బాగుంది ఒంట్లో. ఇక హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే నీకు స్కానింగ్లు అన్నీ తీసి నీకు గడ్డు ఉందమ్మా, ఆపరేషన్ పడుతుంది అని డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని మళ్ళీ తర్వాత నేను అయ్యగారితో చేయించుకుంటూనే ఉన్నా వారం. అయితే వాటర్ కూడా చేయించుకొని ఇక ప్రార్థనలు చేసుకుంటూనే ఉన్నా. ఈ లోపల మళ్ళీ ఆపరేషన్ కానీ వెళ్తే మళ్ళీ స్కానింగ్లు తీసి నీకు గడ్డ కరిగిపోయిందమ్మా, ఆపరేషన్ కాడదు అని చెప్పారు డాక్టర్లు. అది యేసుప్రభు దయ వల్ల బయటకు వచ్చిన. నాకు చుట్టాలు, బంధువులు ఎవరు ఆదుకోలేదు, నన్ను యేసుప్రభువే ఆదుకున్నాడు అయ్యా. యేసుప్రభు ప్రసన్నయ్య గారికి నా వందనాలు తెలుపుకుంటున్నా. యేసుప్రభు దయ వల్ల నేను ఏమీ లేకుండా బయటపడ్డ తండ్రి. ఈ సాక్ష్యం, ఈ చిన్న సాక్ష్యం చెప్పుకుంటాను. నన్ను ఆశీర్వదిస్తారని ఆ దేవుడు నమ్ముకుంటాను తండ్రి. నా జీవితాంతకాలం ఆ యేసు ప్రభువేని నమ్ముకొని బతుకుతా తండ్రి. నా ప్రాణం ఉన్నంతసేపు ఆ యేసు దేవుడే నా దైవం, అన్నీ నా సృష్టి మొత్తం యేసు ప్రభువే అని నమ్ముకుంటాను తండ్రి. ఆమేన్. నాకు ఒకరోజు చాలా బాగా నొప్పి వస్తుంది ప్రభువా, ఒంట్లో నొప్పి తట్టుకోలేకపోతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు, అసలు నైట్ వరకు వచ్చిందయ్యా నొప్పి, తట్టుకోలేనంత బాగా వచ్చింది. ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాను, తగ్గల. చాలా భయం అవుతుంది. ఇంతకుముందు నాకు హార్ట్ వీక్ అని చెప్పారు, అందుకే భయం వచ్చింది. నాకు నొప్పి వచ్చేసింది, బాగా తట్టుకోని పరిస్థితులు నొప్పి వచ్చింది. ఆ టైంలో నేను ప్రసన్నయ్య గారు నాకు గుర్తొచ్చారు. ఫస్ట్ టీవీలో చూస్తుంటే సోమవారం నాడు 11:30కి వస్తారు, ఫోన్ చేస్తే బాగుంటుంది అయ్యగారికి అని నేను ఫోన్ చేశాను. అయ్యగారు 9:30 టైంలో ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అడిగితే, ఇలా నాకు నొప్పి వస్తుందయ్యా, అసలు టాబ్లెట్లు వేసుకున్న తగ్గట్లేదయ్యా, నాకు ఈ ఉండే వీక్ అని చెప్పారయ్యా ఖమ్మంలో, మరి ఏం చేయాలా, నాకు భయం అవుతుందంటే, బాగా తట్టుకోలేనట్టుగా వస్తుందా అమ్మ అని అన్నారు. వస్తుందయ్యా అన్న. అప్పుడు అయ్యగారు చూసి, నీకేమీ కాదమ్మా, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు అని చెప్పి ప్రార్థన చేసి, వాటర్ ప్రార్థన చేసి నాకు ఇచ్చారు. ఆ వాటర్ తాగంగానే నాకు అరగంట తర్వాత నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ చూద్దామంటే ఆ నొప్పి రానే లేదు. అప్పటి నుండి చాలా బాగున్నా నేను. అయ్యగారు ప్రార్థనలో ప్రతి
సోమవారం 11:30 లైవ్ చూస్తా. నేను ప్రార్థన చేయించుకుంటా అయ్యగారితో. ప్రతి విషయంలో నాకు ఏది చేసినా నాకు జరుగుతూనే ఉంది అయ్యగారు ప్రార్థన చేస్తే. నా భర్తకు కూడా పని లేకపోతే పని కావాలని నేను చేసే చాలా సంవత్సరాల నుండి ఏ పని నిలకడ ఉండట్లేదు. నేను ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేయించుకుంటే 4 రోజులకే నా భర్తకే ఒకళ్ళ పని ఇచ్చారు. ఆ పనిలో చేస్తున్నారు. ఈ ప్రసన్నయ్య గారు ప్రార్థన వల్ల మేము ఎంతో స్వస్థపడ్డాం. ఆ ప్రసన్నయ్య గారికే వందనాలు సూత్రాలు. మమ్మల్ని అందరినీ చల్లగా దీవించిన యేసయ్యకే నా వందనాలు సూత్రాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.
హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూశారు కదండి సాక్ష్యాలు. ఈ సాక్ష్యం, ఈ అద్భుతం మీ జీవితంలో జరగాలంటే ఈరోజు వాక్యం వినాల్సిందే. ఎవరైతే ఈరోజు లైవ్లో టీవీ ముందు కూర్చొని దేవా నాతో మాట్లాడు అని అంటారో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అని పేరుందండి బైబిల్లో. వాళ్ళందరూ దేవా మమ్మల్ని స్వస్థపరచు అని అడిగారు కాబట్టి దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. దేవుడు ఫోర్సబుల్గా ఎవరిని ఏది చేయడండి, మనం కోరుకుంటే దేవుడు అది అనుగ్రహిస్తాడు. కనుక నిర్గమాకాండం అనే పుస్తకం అందరికీ పరిచయమే. అది 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక కుటుంబం కనబడుతుంది మనకి. ఆ కుటుంబ యజమానుడు అమ్రాం, ఆ యజమానురాలు పేరు ఏకోబేదు. దేవుడు వాళ్ళని ప్రేమించి ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ కుటుంబం చాలా మందికి పరిచయం అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇందామండి మనం ఆ కుటుంబం గురించి మనం చూద్దాం. ఇప్పటి వరకు సాక్ష్యాలు వీక్షించారు. తైలాభిషేకం ఎక్కడైతే పెడతామో అది ముందుగా మేము అనౌన్స్మెంట్ చేస్తాం, దయచేసి మీరు అక్కడికి రావచ్చు. కనుక 6వ అధ్యాయము నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయినటువంటి యోకోబేదును వివాహం చేసుకొనెను. విచిత్రంగా ఉంది కదండి. ఆ రోజుల్లో అదే మరి, సొంత మేనత్తను పెళ్లి చేసుకున్నటువంటి ఆ సందర్భము అమ్రాముది. కనుక ఆ కుటుంబాన్ని దేవుడు, వారి వివాహాన్ని దేవుడే జరిగించాడు అనేదానికి ఆ అధ్యాయం అంతా చదివితే ఎన్నో విషయాలండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే మనం బైబిల్ చదవాలి. కనుక అమ్రాము తన మేనత్త అయిన యోకోబేదును పెళ్లి చేసుకున్నాడని ఉంది. పెళ్లి జరిగింది, లీగల్గా వివాహం జరిగిందండి, అది ఇల్లీగల్ కాదు. దేవుడు లీగల్గా జతపరిచిన వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. ఇల్లీగల్గా నువ్వు పిల్లల కన్నా సమాజంలో వాళ్ళకి విలువ లేదు. దేవుని సమక్షంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో ఆ వివాహం జరగాలి. లేకపోతే మనం అసలుకి ఆ కుటుంబానికి విలువ లేదు. ఎవరు దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదించాడో చూద్దాం. ఆనందంగా గడిపినటువంటి వారి దాంపత్య జీవితం వల్ల వాళ్ళు ఎంతగా నిజంగా దీవించబడ్డారు అనే దానికి ఉదాహరణ. వారికి మిరియాము, అహరోను, మోషేను కన్నారు. చూడండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఓ పాపనిచ్చాడు, ఆమె పేరే మిరియాం. తర్వాత ఒక బాబునిచ్చాడు, ఆయన పేరే అహరోను. తర్వాత ఇంకో బాబునిచ్చాడు, ఆయన పేరే మోషే. చూడండి, కనుక యోకోబేదు అనే పేరుకి ఏంటో తెలుసా? దేవుని మహత్యము చూడగలము అనే అర్థం. చూడండి, పేరులో కూడా ఒక అర్థం ఉంది. ఆమె పేరేంటంటే దేవుని మహత్యాలు, అద్భుతాలు చూడగలిగినటువంటి ఆ బిడ్డ అని అక్కడ బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. భర్తగా పెద్ద అనుభవం లేనివాడైనా బైబిల్లో ఏమని చెప్తుందో తెలుసా అండి? ఈయన భర్త అమ్రాము, ఆయనకి పెద్ద అనుభవం లేదు. కానీ బైబిల్ ప్రకారము భార్య జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టబడుతుంది. ఏ ఇల్లన్నా కట్టబడాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానవంతుడైన భర్తతో ఇల్లు కట్టబడును అని లేదు. ఇల్లు కట్టుకునేటువంటి ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ అంటారు చూడండి, అది భార్య మీద ఆధారపడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటువంటి ఆ మాట ఈమె జీవితంలో నిరూపించుకుందండి. మరి మీరు కూడా ఎన్నోసార్లు ఆ వాక్యాన్ని చదివి ఉంటారు. కానీ కుటుంబం కట్టడంలో చాలా మంది తల్లులు ఫెయిల్ అయిపోయారు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే భార్య మీద ఆధారపడింది. ఇక్కడ అమ్రాము అనుభవం లేనటువంటి వాడు. ఆ అనుభవం లేనటువంటి అమ్రాముకి అనుభవం కలిగినటువంటి యోకోబేదుని ఇచ్చాడు. చూడండి, కాబట్టి నీ కుటుంబంలో నీ భర్త అనుభవం లేనోడా అయితే జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకో. ఇక్కడ ఈమెకు కలిగినటువంటి ఆ 3 బిడ్డలు ఏం చేసిందో తెలుసా అండి? లోక సంబంధంగా పెంచలేదండి.
వాళ్ళ ముగ్గురిని దేవుని సేవ కొరకే పెంచింది. అది ఇక్కడ ఆశ్చర్యం. దేవుని సేవ అంటే చాలా మందికి చులకన. సేవ అంటే అదొక రకమైనటువంటి భయము. సేవ అంటే అదొక రకమైనటువంటి ఆందోళన. మరి ఈ తల్లి ఏంటండి, కూతుర్ని సేవకే ఇచ్చేసింది, 2 కొడుకుల్ని సేవకే ఇచ్చేసింది. ఈ సువిశాలమైనటువంటి ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరంటే తల్లేనండి. ఈ ప్రపంచంలో తల్లి చూడండి, నిజంగా ప్రతి వ్యక్తి వెనక ఒక తల్లి దాగి ఉంది అనడానికి యోకోబేదే మనకి పెద్ద ఉదాహరణ. అంతే శ్రేష్టమైందండి. అసలుకి దేవుని సేవ కొరకు పెంచింది. మొన్న ఒక ఆయన వచ్చి ఏమంటున్నాడో తెలుసా అండి, నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా పాప అమెరికాలో ఉందండి. అది పెద్ద తప్పేం కాదు, ఉంది. కానీ దేవుడు ఆ పాపను అమెరికాకి పంపించాడని చెప్తే ఎంత బాగుంటుంది. మా పాపని దేవుడు బాగా చదువుకునేటట్టు చేశాడు, ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంది అంటే బాగుంటుంది. కానీ ఆమె అమెరికాలో ఉందంటే మీ యొక్క శక్తి వలన కాదు ఆమె ఉండేది. ఇక్కడ చూడండి, ఈమెకు కలిగినటువంటి 3 పిల్లలు దేవుని కొరకే సమర్పించేసిందండి. దేవుని కొరకు ఇచ్చేసింది అంతే. అందుకే ఆమె గురించి ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఈమె కుమార్తె అయినటువంటి మిరియాము, ఆమెలో ఉన్నటువంటి ఆ తలాంతులను ఆ తల్లి గుర్తించిందండి. తల్లులు మీ పిల్లల తలాంతులను గుర్తించాలి. అంటే ఎవరికి దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో తెలీదు, ఆ తలాంతులో పైకి తీసుకురావాలి. మిరియాము కవయిత్రి, ఆమెలో ఉన్నటువంటి తలాంతు చాలా మందికి తెలియకపోవచ్చు. రెండోది సంగీతకారిణి, అంటే మంచి వర్షిప్ నడిపిస్తుంది, ఆరాధన. 20 లక్షల కాల్బలాన్ని ఒకే ఒక్క ఆమండి ఆరాధనలో నడిపించిందంటే ఆ ఇశ్రాయేలీలకు ఒక్కరికి కూడా అలసట లేకుండా ఉన్నింది. అంత మంచి ఆరాధన చేసింది ఆమె. కొన్ని సంఘాల్లో ఆరాధనే ఉండదు అసలు దేవుడు అక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా ఆరాధన జరగాలి. ఈమె కవయిత్రి, సంగీతకారిణి. ఆమె పాడితే అసలుకి ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళకి అలసట అనిపించలేదు అసలుకి. అందుకే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యాకోబు రాసిన పత్రికలో, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు పాడాలి. దావీదు అందుకే తన ఈ 150 కీర్తనలు అసలు లెక్క అయితే మనం పాడుకోవాలి, కానీ మనం చదువుకుంటాం. అవి దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఐ విల్ సింగ్ టు ద సాంగ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. నేను నా జీవిత కాలం అంతా నేను పాడుకుంటాను. దావీదు పాడుతుంటే ఆయన భార్య ఉంది చూడండి, ఆమెకి చిరాకు, ఆమెకి మీకాలకి. దావీదు ఆయన పాడడము, ఆయన నాట్యం చేయడం, ఆయన దేవుణ్ణి వర్షిప్ చేయడం, అది ఆయనకి ఇష్టం. ఆమె కూడా అలా చేయాలి ఆయనతో. కానీ అదే ప్లేస్లో మిరియాం ఉందనుకోండి, వెంటనే ఆ పాటకు ఆమె కూడా స్వరం ఎత్తుతుంది, స్వరం కలుపుతుంది. చాలామంది స్టైల్ కొడుతుంటారు, పాడాలంటే ఒక ఇన్సల్ట్ లాగా. అది వాళ్ళ స్టేటస్ ఏంటో పోతుంది అన్నట్లు అసలు పాడను కూడా పాడరండి. స్టేటస్ చూసుకుంటారు దేవుని సన్నిధిలోకి వచ్చి. దేవుని సన్నిధిలో వచ్చి కూడా మా స్థాయి ఏంటి అని అనుకుంటారు. అక్కడ దేవుని దగ్గర మీ స్థాయి, మీ స్టేటస్, లేకపోతే మీకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ మర్చిపోవాలి. అది దేవుని ఇల్లు. మిరియాము ఆమెలో ఉన్నటువంటి ఆ తలాంతును ఆ తల్లి గుర్తించింది. మీ పిల్లల తలాంతును దయచేసి మీరు ఇక్కడ ప్రవక్త్రిగా అయ్యేటట్లు ఆమె ఏం చేసింది తెలుసా అండి? చాలా ప్రార్థన చేసిందండి. యోకోబేదు మంచి ప్రార్థనాపరురాలు. అంతేకాకుండా ఆమె ప్రవచనాలు కూడా నమ్ముతుంది. చాలా మంది ప్రార్థన చేయరు తల్లులు, వాళ్ళు ప్రవచనాలు నమ్మరు. మరి మీ పిల్లలు ఎలా బాగుపడతారు?
పిల్లలు బాగుపడాలంటే తల్లికి ఏముండాలో తెలుసా? ప్రార్థన అలవాటు ఉండాలి. ప్రార్థన అలవాటు ఉండాలి. అందుకే చెప్తున్నాను కదా, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి వెనక ఒక తల్లి ఉంది. ప్రతి వ్యక్తి వెనక వాళ్ళ ప్రార్థన ఉంది. సమూయేలు ఆ స్థాయికి వెళ్ళాడంటే కారణం ఏంటి? ఆమె ప్రార్థనే. సూసన్న వెస్లీ, సూసన్న పిల్లలందరూ కూడా 19 మంది పిల్లలు మంచిగా దేవునిలో ఎదిగారంటే ఏంటి? ఆమె ప్రార్థనే. తల్లులందరికీ కూడా నేను ఆ 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. దేవునికి ఏ తల్లులైతే వారి పిల్లల్ని అప్పగించారో వాళ్ళ పిల్లలు దేశాన్ని ఏలేరండి. ఒక విలియం కేరీని ఇచ్చినటువంటి తల్లి ఎంత గొప్పదండి ఆ తల్లి నిజంగా. అవునా కాదా? ఎంతో మంది భక్తులని ఇచ్చినటువంటి తల్లులు ఉన్నారు. ఈ రోజున ఆ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలా మనం. ఇక్కడ చూడండి, చిన్నప్పటి నుంచి ఈమెలోని తలాంతును గుర్తించింది ఆ తల్లి. చిన్నప్పుడే తెలిసిపోతుంది వాళ్ళ తలాంత్ ఏంటో మనం గుర్తుపట్టాలి. అసలుకి దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఇస్తాడు. ఆమెను ఆ విధంగా సామర్థ్యురాలుగా ఎంచి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెను ఆ స్థాయిలో పెంచి పెద్ద చేసింది. వీళ్ళు మీ పిల్లల యొక్క సామర్థ్యాన్ని గుర్తించి పెంచి పెద్ద చేయాలి మనం. వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళు దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడు. ఇంకొక ఆమె వచ్చింది మా ఇంటికి, పాస్టర్ గారు మా ముగ్గురు పిల్లలు డాక్టర్లేనండి. తప్పులేదు, డాక్టర్లు అవ్వాలి. కానీ డాక్టర్లు అయ్యేటట్టు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆ దేవుడి పేరు ఉండదు. మా పిల్లల్ని దేవుడు ముగ్గురిని డాక్టర్లను చేశాడంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుందండి. చదువు ఉండాలి. ఆ చదువును దేవుని కోసం ఉపయోగించాలి. ఏదైనా సరే దేవుడు మనకి ఇచ్చాడంటే దాన్ని దేవుని కోసం మనం వాడాలి. అమ్రామ్కి కూతుర్ని ఇచ్చాడు. ఈ కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదా, ఏమంతో నాకు పని లేదు అనుకుందా? ఈ కొడుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు, అంతే, వీడితో నాకు పని లేదు అనుకోలేదు ఆమె. కూతుర్ని చూడండి, కొడుకైనా కూతురైనా దేవుని దృష్టిలో ఒకటే. ఆమె తలంతు కవయిత్రి కదా, దాంట్లో ఆమె లిఫ్ట్ ఇచ్చింది ఆమెకి తల్లి. ఆమె కోసం బాగా ప్రార్థన చేసింది. దేవా, ఆమె స్వరాన్ని ముట్టు, ఆమె స్వరాన్ని అభిషేకించు. కొంతమందికి స్వరం ఇస్తే దాన్ని సినిమా పాటల కోసం వాడతారు. కొంతమందికి ఆరాధన చేసేటువంటి ఆ తలాంత్ ఇస్తే అది సినిమా కోసం వాడతారు. కొంతమంది వాయిద్యాలు వాయించే తలాంతులు ఇస్తే వాటిని సినిమా పాటల కోసం వాడతారు, మళ్ళీ దేవుని పాటల కోసం వాడతారు. అట్లా కుదురుతుంది? దేవుని పాటలు ఒకసారి పాడేవంటే సినిమా పాటలు పాడడానికి వీలు లేదని నా బైబిల్ చెప్తుంది. వాయిద్యాలు దేవుని పాటల కోసం నువ్వు వాయిస్తున్నావంటే మళ్ళీ నువ్వు సినిమా పాటలకు వాయించొద్దు. అది కనుక ఇక్కడ ఈమెంటో తెలుసా? ఈమెలో ఉన్న సామర్థ్యాన్ని చూసి అదే స్థాయిలో ఆమెను పెంచుకుంటూ వెళ్ళిందండి. అదే స్థాయిలో. నిజంగా ఈమె ఒక ప్రవక్త్రిని. యెషయా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా ఆయన ప్రవక్త్రినే చేసుకున్నాడు. తెలుసా అండి? ఆమె ప్రవచనాలు చెప్పేటువంటి ఆమె. దెబోరా ఉంది, ఈమె కూడా ప్రవక్త్రినే. హుల్దా అనేటువంటి ఒక స్త్రీ ఉంది, ఆమె కూడా ప్రవక్త్రినే. హన్నా అని ఉంది, ఆమె కూడా ప్రవక్త్రినే. ఎంతమంది ప్రవక్త్రిని ఇచ్చాడండి దేవుడు చూడండి. కనుక సువార్థికుడైనటువంటి ఫిలిప్ ఉన్నాడు చూడండి బైబిల్లో, సువార్త పనిచేసేటువంటి ఆయన కుమార్తెలను బైబిల్ చెప్తుంది. కుమార్తెలనంట ఎలా పెంచాడో తెలుసా అండి? ముగ్గురిని ప్రవక్త్రినిగానే పెంచాడు. ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళకున్నటువంటి తలాంతును గుర్తించాల తల్లిదండ్రులు. నిజంగా కొంతమంది తల్లులు ఈ లోకానికి మంచి మంచి భక్తుల్ని ఇచ్చారండి. మంచి మంచి భక్తుల్ని. చాలా వాళ్ళ వలన అనేకులు ప్రజల్ని వెంబడించారు.
అనేకులు ప్రజల్ని వెంబడించారు. కనుక ఇక్కడ ఏముందో తెలుసా? నీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నావు? ఈమె పిల్లల్ని దేవుడిచ్చిన పిల్లల్ని దేవుడి కోసమే పెంచింది ఈమె. మనం అయితే అసలుకి మన పిల్లల్ని దేవుడిచ్చిన తర్వాత దేవుడు లెక్క అడగడు అనుకుంటున్నారా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రతి పనిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడంట. ప్రతి అంశమును బట్టి, గూఢమైన ప్రతి అంశమును బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి పాపమును బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి మాటను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్క క్రియను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. అవి మంచివైనా చెడ్డవైనా సరే దేవుడు ప్రతి వాటిని లెక్క అడుగుతాడు. తలాంతులను బట్టి కూడా లెక్క అడుగుతాడు. నేను నీకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాను కదా, దాన్ని వాడావా? నేను పాడే తలాంతుని ఇచ్చాను కదా, దాన్ని వాడావా? నేను ఆరాధన చేసే తలాంతుని ఇచ్చాను కదా, దాన్ని నా కోసమే వాడావా? నేను వాయిద్యాలు వాయించే తలాంతుని ఇచ్చాను కదా, నా కోసమే వాయిస్తున్నావా? ఇక్కడ చర్చిలో వాయిస్తారు, మళ్ళీ సినిమా పాటలకు వాయిస్తారు. అంటే దేవుడు అంటే భయం లేదు మనకి, ఒక సమర్పణ లేదు, ఒక దేవుడికి మనము అప్పగించుకోవడం అనేది తెలియదు చాలా మందికి. నాకు అనిపిస్తుంటది, ఎందుకు అలా చేస్తారు? ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? సర్లే ఆమె పుడితే పుట్టిందిలే అని అనుకోకుండా ఆమె తలాంతులను గుర్తించింది. ప్రార్థించి 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 ఆమెను ఒక ప్రవక్త్రినిగా లోకానికి పరిచయం చేసింది. లోకానికి ప్రవక్తల్ని నిజంగా తక్కువ మంది ఉంటారండి. ప్రవక్తలు సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని పని కోసం ఒక ప్రత్యేకంగా ఏమి వాడబడింది. ఆ తల్లి ఎలాంటిదో తెలుసా? క్రియేటివిటీ మైండ్ ఆమెది. క్రియేటివిటీ మైండ్ ఎక్కువ పెద్ది. తల్లులు జ్ఞానవంతులు అనుకోండి, పిల్లల్ని మంచి దారిలో పెంచుతారు. తల్లులకే లేకపోతే ఎందుకు? అందుకే బైబిల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానం, దానికి ఆపోజిట్ ఏంటి? జ్ఞానం లేకపోతే ఆ ఇల్లు కూలగొట్టుకుంటుంది, దాని అర్థం. కనుక మీ కుమార్తెల్ని ఎలా పెంచుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. కుమార్తెను దేవునికి అప్పగిస్తే దేవుడికున్నటువంటి ఆ తలాంతులు బయటకు వస్తాయి. కుమారుడు చూడండి, అహరోను, ఆయన ఏమైపోయాడు తెలుసా? ఎలా పెంచిందంటే ప్రధాన యాజకుడిగా అయిపోయాడు. చూడండి, ప్రధాన యాజకుడు. సినిమా స్టార్ని చేయలేదు ఆమె, లేకపోతే ఒక పొలిటీషియన్ని చేయలేదు, లేకపోతే ఒక లోక సంబంధమైనటువంటి ఒక హోదాను అప్పగించలేదు. ఇవన్నీ పోతాయండి, లోక సంబంధమైన అన్నీ వెళ్ళిపోతాయి. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత, నా కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అంటే దేవుడు నాకు అక్కర్లేదు అంటాడు. నా కుమార్తె డాక్టర్ అన్నావు అనుకోండి, అవన్నీ నాకు చెప్పొద్దు అంటాడు. అవన్నీ నీ 60 సంవత్సరాల నీ బతుకు కోసం నువ్వు చేసినటువంటి ప్రయాస అది. కానీ మనం యుగ యుగాలు ఆ పరలోక పట్టణంలో ఉండేటువంటి దానికోసం నీ పిల్లల్ని సిద్ధపరిచావా? అదే మన టైటిల్. పిల్లలను దేవుని సేవ కోసం సిద్ధపరిచిన తల్లి అయినటువంటి యెకోబేదు. చూశారు కదా ఆ పిక్చర్లో? యెకోబేదు ఉంది, తర్వాత అమ్రామ్ ఉన్నాడు, తర్వాత ఈ పక్కన మిరియాం ఉంది, ఒళ్ళో మోషే ఉన్నాడు, పక్కన అహరోన్ ఉన్నాడు. అదే ఆ పిక్చర్. జాగ్రత్తగా మన కుటుంబాలని ఆ కుటుంబ యజమానురాలు కట్టుకుంటూ రావాలి. నాకు అహరోన్ అనే కొడుకునిచ్చాడు, వాణ్ణి ఎలా పెంచాలి నేను? దేవుడు అన్నాడు, ప్రార్థన చేయి, నేను నీకు చూపిస్తాను. ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల గురించి ఒక దర్శనం ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల గురించి మనకు ఒక విజన్ ఇస్తాడు. విజన్ లేనటువంటి పరిచర్య ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. మేము దర్శనాలు నమ్మం కదా. దర్శనాలు నమ్మకపోతే నీ పరిచర్య నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే. ప్రవచనాలు నమ్మం కదా, నువ్వు ఎంత చేసినా దేవుని నుంచి ప్రవచనం రాకపోతే ఆ సేవ వ్యర్థమే. దేవుడు నీకు ప్రతి ఒక్కరికి పిల్లల్ని ప్రేమించి ఇస్తాడు. పిల్లలు ఉట్టిగానే పుట్టరండి. దేవుడు పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి? ఈమె ప్రార్థనా పర్రాలు. చెప్తున్నాను కదా,
మంచి ప్రవచనాలు నమ్మేటువంటి తల్లిమ ప్రధాన యాజకుడిగా మోషేకి తర్జుమాదారుగా ఉండుటకు ఎంతో యోగ్యునిగా ఆ ఉగ్గుపాలల్లోనే ప్రార్థనతో పెంచి పెద్ద చేసింది. మోషే మాట్లాడితే దాన్ని తర్జుమా చేయాలి యాజ్ ఇట్ ఈజ్గా. సేవకుడు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తా ఉంటారు. కరెక్ట్గా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుంటే ఆ పరిశుద్ధాత్మదేవుడు ఎలా కేక వేస్తే అలా కేక వేయాలి, దాన్ని తర్జుమా అలా యాజ్ ఇట్ ఈజ్గా చేయాలి. పరిశుద్ధాత్మదేవుడు ఒకటి చెప్తుంటే ఆ పరిశుద్ధాత్మ నమ్మనిటువంటి అతను ట్రాన్స్లేషన్ చేస్తాను అనుకోండి, ఇంకోలాగా ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీలో ఎవరిని పడితే వాళ్ళని పెట్టలేదు దేవుడు. మోషే ఇచ్చేటువంటి ఆ ప్రవచనాలను యాజ్ ఇట్ ఈజ్గా అహరోను ట్రాన్స్లేషన్ చేయడానికి ఆ తల్లి ఆ తల్లి యొక్క ప్రయాస ఎంత ఉందో చూడండి. వెనకున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ కనపడట్లేదు మనకి. ఈరోజు ఇలా చెప్పగలుగుతున్నానంటే నా వెనక ప్రార్థన చేసేటువంటి ఆ శక్తి ఉంది చూడండి, దాని గొప్ప. హల్లెలూయా. ఎంతో యోగ్యునిగా ఆ పాలల్లో ఏం చేస్తుంది తెలుసా, ప్రార్థన అనేటువంటి ఆ బూస్ట్ కలిపి పెద్ద చేసింది. చాలామంది పిల్లల్ని పెంచుతున్నారు. మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మావాడు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడండి. లాస్ట్కి నాకు ఫోన్ చేసి ఏం చెప్తారో తెలుసా, ఇంట్లో నుంచి తరిమి వెళ్ళిపోమంటున్నాడండి. మరి ఏమైంది? దేవునికి నీ పిల్లల్ని అప్పగించలేదు. బైబిల్లో యెషయా అనేటువంటి భక్తుడు ఉన్నాడు, దేవుని కొరకే వివాహం చేసుకున్నాడు. దేవుడు చేసుకోమంటే చేసుకున్నాడు అంతే. దేవుని కొరకే పిల్లల్ని కన్నాడు. సంతానము దేవుని కొరకే కన్నాడు. ఆ పిల్లలకి దేవుడు పెట్టమన్న పేర్లే పెట్టాడు. దేవుడే యెషయాకి భార్యనిచ్చాడు. వాళ్ళిద్దరిని ప్రేమించి వాళ్ళకి 2 కొడుకులనిచ్చాడు. వాళ్ళకి కూడా ఏం పేర్లు పెట్టాలో కూడా దేవుడు చెప్పాడు. అంతా దేవుడి మీద ఆధారపడ్డాడు యెషయా. మనం ఏం చేస్తాం? దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోతాం. ఇక్కడ అది ఆ పాలల్లో ప్రార్థన అనేటువంటి బూస్ట్ కలపాల. ప్రార్థన చేయకపోతే ఏం లాభం? అలా ఆ పిల్లల్ని అలా పెంచిందండి నిజంగా తల్లి. అందుకే ఆ తల్లికి నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. కొంతమంది పట్టించుకోరు కన్న తర్వాత. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ప్రతి ఒక్క గూఢమైన ప్రతి అంశమును గురించి లెక్క అడుగుతాను, ప్రతి పనిని బట్టి లెక్క అడుగుతాను. నీ పిల్లల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ భార్యను గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీ భర్త గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అన్నిటి గురించి దేవుడు లెక్క అడుగుతాడని బైబిల్లో ఉంది. మనం చేసే పనులను బట్టి కూడా అడుగుతాడు. యెషయాకి నువ్వు ఇదిగో నీకు ఈ భార్యని ఇస్తున్నానంటే ఓకే ప్రభువా, నీకు ఈ పిల్లల్ని ఇస్తున్నానంటే సరే ప్రభువా, వాళ్ళకి ఈ పేర్లు పెట్టు అంటే సరే ప్రభువా. వాళ్ళకి ఏ పేర్లు పెట్టమంటే అదే పేర్లు. మనం పుట్టిన తర్వాత ఇక మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంతే. అందుకే చాలామంది పిల్లల వలన తల్లిదండ్రులు కన్నీరు గారుస్తున్నారు, వాళ్ళ వలన బాధపడుతున్నారు, వాళ్ళ వలన ఎంతో వేదన చెందుతున్నారు. అహరోన్ని ఆ తల్లి ఎలా పెంచింది? ప్రధాన యాజకుడు ఆ దర్శనంలో చూసింది, నా కొడుకు ప్రధాన యాజకుడు. దేవుడు ప్రధాన యాజకుడిగా ఆయన్ని ఈ లోకానికి పంపిస్తే వాళ్ళకి ఇస్తే ఆ తల్లి ఇంకొక విధంగా పెంచుంటే ఎలా ఉండేది? దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, ప్రభువా ఈ పని చేయలేను ప్రభువా నేనంటే ఏమన్నాడంటే తెలుసా, తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తినే అన్నాడు. హల్లెలూయా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడంట. ఇంకా ఏమన్నాడు తెలుసా, నీ నామాన్ని నేను గొప్ప చేస్తానన్నాడు. హల్లెలూయా. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఆ విజన్ ఏంటో. తల్లి గర్భంలో నుంచే ఏర్పరచుకున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నా పేరు సరిగ్గా మా ఊర్లోనే అందరికి తెలీదు అని అనుకున్నటువంటి నేను ఇప్పుడు అనేక ప్రాంతాలకి ఆ పేరుని దేవుడు మాటిచ్చి మాట తప్పడండి. నీ నామాన్ని గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు చూడండి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుకున్నాడు. నాకే అనిపిస్తుంటది ఆ సాక్ష్యాలు చెప్తున్నప్పుడల్లా ఆ పేరు ఉచ్చరిస్తుంటే
దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను ఈ విధంగా నెరవేర్చాడా? హల్లెలూయా. చూసారండి, ఆయన మాటిస్తే ఆ పేరుని అనేకులు మాట్లాడేటట్టు చేశాడంటే అది నా గొప్పతనం కాదు. యేసుక్రీస్తు మాత్రమే ఘనపరచబడును గాక. హల్లెలూయా. ఆ తల్లి ఆ కుమార్తెని ప్రవక్తినిగా చేసింది, కొడుకును ప్రధాన యాజకుడిగా చేసింది. ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులకి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషేని గురించి మనం ఆయన గురించి కొన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హెబ్రీలలో పుట్టిన ప్రతి మగబిడ్డను ఆ పురిట్లోనే చంపేయాలని రాజు ఆజ్ఞ ఉంది బైబిల్లో. అలాంటి సమయంలో పుట్టాడండి. ఆ పురిట్లోనే ఆయన్ని చంపేయాలి. పుట్టినప్పుడే సాతాను చంపేయాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు చంపేటట్టు చేశాడండి. మోషే గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ గురించి, నీ పిల్లల గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి నీ కుమారుల గురించి ఒక ప్రణాళిక ఉంది, నీ కుమార్తెల గురించి ఒక ప్రణాళిక ఉంది. రాజు ఆజ్ఞ ఏంటి? పుట్టిన ప్రతి బిడ్డను, హెబ్రీలలో పుట్టిన ప్రతి బిడ్డను పురిటిలోనే ఆ పుట్టగానే చంపేయాలని ఒక రాజు ఆజ్ఞ. ఒకవేళ ఈ రోజుల్లో అదే ఆజ్ఞ వస్తే ఎలా ఉంటుంది? అదే ఆజ్ఞ పెట్టాడు అనుకోండి, ఎంతమంది నిలబడతారు? దేవుడు ఆయన పిల్లల్ని, అసలు నిజమైన పిల్లల్ని తెలుసుకోవడానికి కోసం కొన్నిసార్లు కొన్ని కఠినమైన మార్గంలో తీసుకెళ్తాడు. ఆయన పిల్లలా కాదో తెలవాలి కదా. మరి గోధుమలు ఎవరో గురుగులు ఎవరో తెలియాలి కదా, గొర్రెలేవో మేకలేవో తెలియాలి కదా, దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తెలియాలి కదా, వక్ర జనం ఎవరో సక్ర జనం ఎవరో తెలియాలి కదా, ఆత్మ పొందుకున్న వాళ్ళు ఎవరో ఆత్మ పొందుకోని ఎవరో తెలియాలి కదా, పావురాలేయో కాకులేయో తెలియాలి కదా. అందుకని దేవుడు కొన్ని పరీక్షలు గుండా తీసుకెళ్తాడు. ఇప్పుడు మోషేని ఏం చేశారు తెలుసా? ఫరో భయంకరంగా కత్తిగట్టిన కాలం అది, ప్రజలను బాధపరిచే కాలంలో మోషే పుట్టాడు. ఇప్పుడు బ్రతుకుతాడా, బతికి బట్ట కడతాడా, చస్తాడా అన్నటువంటి ఒక అనుమానంలో ఉన్నారు. చాలామంది అనుకున్నారు, మమ్మల్ని కూడా, ఇక వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. కానీ నేను ఎవరి చేతిలో ఉన్నాను? మనుషుల చేతిలో ఉంటే చాప్టర్ క్లోజ్ అయ్యేది. నేను సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని చేతిలో ఉన్నాను, సర్వోన్నతుడైనటువంటి యేసయ్య చేతిలో ఉన్నాను, పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నాను. అందుకనే మా చాప్టర్ క్లోజ్ కాలేదు, లేకపోతే అయిపోయేది. లోకంలో ఉంటే ఇప్పటి వరకు ఉండేవాడిని కాదు. నేను లోకంలో ఉంటే ఎందుకుంటాను? నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు. అనేక మంది, వేలాది మందికి ఆయన ఈ మాటలు, ఈ పనికిరానటువంటి వ్యక్తిలో నుంచి వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పురిట్లోనే చచ్చిపోవాలంట, చంపేయాలని ఎవరు? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. చంపేయండి, పుట్టినోళ్ళను పుట్టినట్లు చంపేసి నైలు నదిలో పడేసేయండి. ఆ నైలు నది అనేటువంటి ఆ దేవతకు బలిచ్చేసేయండి. చాలామంది పిల్లలను దేవతకు బలిచ్చేస్తూ ఉంటారు. కానీ రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకే భయపడిన ఎక్కువబేదు ఎవరికి భయపడిందండి? రాజు ఆజ్ఞ ఒక పక్క రాజు ఆజ్ఞ ఉంది, మరొక పక్క దేవుని ఆజ్ఞ ఉంది. రెండిట్లో దేన్ని చూడాలి? ఈ సందిగ్ధంలో ఉంది. చాలామంది ఇలాగే సందిగ్ధంలో ఉంటారు. ఇదిగో ఈ జాబ్ చేయాలా, దేవుని సేవ చేయాలా, సందిగ్ధంలో, డైలామాలో ఉంటారు. అమెరికాకి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే ఉండాలా? ఎక్కువ వేదిక ఒక సవాలు, ఆమె ముందు ఒక సవాలు నిలబడింది. ఏం చేస్తాం? ఈ కాలంలో ఉన్నటువంటి నేటి తల్లులైతే ఏం చేస్తారో చూడండి. ఓ పక్క రాజాజ్ఞ, మరొక పక్కన రారాజు ఆజ్ఞ. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆమెకి.
ఆ టైంలో కన్నదండి. మొన్న కూడా కరోనా టైంలో కన్నోళ్ళు అందరూ కూడా చూడండి ఎంత భయపడిపోయారు. బాబోయ్, వాళ్ళు బ్రతికి బట్ట కడతారా? నేను ఒకటే మాట చెప్పాను, దేవుని చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి కరోనా అయినా సరే, అది ఏదైనా సరే హాని చేయదండి. మరణకరమైంది ఏది తాగినా అది హాని చేయదు అని బైబిల్లో ఉందా? ఆ మాటను నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే గాన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజాజ్ఞ అండి. అయ్య బాబోయ్, బిల్లి గ్రహం కన్నప్పుడు కూడా అదే ఆ తల్లి ఎదుర్కొని ఉండొచ్చు. సూసన్న 19 మంది పిల్లల్ని కన్నప్పుడు ఆమె కూడా ఎదుర్కొని ఉండొచ్చు. ఆ తల్లులు చూడండి, పిల్లలు దేవునికి ఇస్తే వాళ్ళని ఎలా వదిలిపెట్టాడండి? వదిలేశాడా? కనుక ఇక్కడ ఏం చేసిందో తెలుసా? రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకు భయపడక ఎక్కబేదు మోషేని కన్నా భయపడలేదంట. ఇది దేవుడు నా బిడ్డను కాపాడుతాడంతే. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. అలాంటి సవాలే మీరు కూడా ఎదుర్కొంటున్నారా? అయితే దేవుని దగ్గరికి రండి, బైబిల్ చదవండి. మోషేను విశ్వాసంతో 3 నెలలు దాచిపెట్టిందండి. ఆ విశ్వాసం 3 నెలలు దాచిపెట్టింది అంతే. ఆ తర్వాత ఇక ఆమె వల్ల కాలేదు. మనుషులు కదండి, మనం కూడా మనుషులమే కదా. ఆమె కూడా మనిషే. 3 నెలలు కాపాడగలిగింది. దేవుడు కాపాడుటకు ఆమెకు ధైర్యం ఇచ్చాడు. ఏమైపోతుందో, ఏ రాత్రి ఏం జరుగుతుందో, ఏ మధ్యాహ్నం ఏం జరుగుతుందో, ఏ పగలు ఏం జరుగుతుందో, ఏ అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి భయానకమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు క్రియేటివిటీ మైండ్ అన్నాను చూడండి, ఆమెది క్రియేటివిటీ మైండ్ ఆమెది. దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఒక పెట్టెను తయారు చేయమన్నాడు. చూసారా? ఆ పెట్టెను దేవుడు చెప్పినట్టు చేసింది. పెట్టెను తయారు చేస్తే ఎలా బ్రతుకుతాడు నా కొడుకు అనుకోకుండా ఒక పెట్టెను తీసుకొని తయారు చేసి ఆ పెట్టెను ఆ పిల్లోడిని పెట్టేసి ఏటి దగ్గర వదిలిపెట్టేసింది. అక్కడ వరకు దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుడు చూడండి, ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు ఎవరినైనా సరే తెలియని వాళ్ళనైనా వాడుకుంటాడు. ఈ రోజున ఇలా లైవ్లో వస్తున్నానంటే ఎవరిని వాడుకున్నాడు తెలుసా అండి? ఒక సామాన్యమైనటువంటి స్త్రీని వాడుకున్నాడు. వాక్యం వినేసి, పాస్టర్ గారు మీరు లైవ్లో వస్తే ఎలా ఉంటుందండి అని ఒక పేదరాలు డబ్బంతా పోగేసుకొని వచ్చి ఇచ్చి రేపు లైవ్ మీరు చేయాలండి అన్నది. అక్కడి నుంచి మొదలైందంటే ఈ ప్రయాణం ఇక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. ఈ భూమి ఉన్నంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగును గాక. ఆమేన్. 3 నెలలు దాచింది. ఆ తర్వాత ఆమె వల్ల కాలేదు. పెట్టెలో పెట్టింది. తయారు చేసినటువంటి ఆ పెట్టెలో పెట్టి ఒక నదిలో ఆమెను ఆ పెట్టెను వదిలేసింది అంతే. ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కానీ వారికి కావలసినన్ని ఇస్తున్నారండి. ఎంతో మంది వాళ్ళకి ఏం కావాలంటే వాటిని ఇస్తున్నారు. వారిని సాతాను చేతిలో పడకుండా ప్రార్థన అనే కంచె మాత్రం వేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి. ఆ పెట్టె ఏంటో తెలుసా? ప్రార్థన అనే కంచెకు సాదృశ్యం అది. తల్లులు పిల్లల్ని ఎంతో మంది కంటున్నారు, కానీ వాళ్ళకి కావలసిన ఏవి అడిగితే అవి ఇస్తున్నారు. అదేగా చెప్తున్నాను నేను. అమెరికాలో ఉన్నారని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ఆస్ట్రేలియాలో ఉన్నామని చెప్పుకోవద్దు. ఉండొచ్చు, తప్పేముంది? దేవుడు ఆశీర్వదిస్తే ఎక్కడైనా ఉండొచ్చు. మరి నేనుండేది ఎక్కడ? ఒక చిన్న గ్రామం నుంచి దేవుడు హైదరాబాద్కు తీసుకొచ్చాడు. అదేం పెద్ద గొప్పేం కాదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదండి. హల్లెలూయా. దేవుడు హెరోదు అనేటువంటి ఆయనకి హానోకు అనే ఒక మంచి కొడుకునిచ్చాడు. దేవునిలో నడిచే కొడుకునిచ్చాడు అంతే. తర్వాత అదే విధంగా మెతుషెల అనేటువంటి ఒక కొడుకునిచ్చాడు. ఆయనకి దీర్ఘాయుష్. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయండి బైబిల్లో. నిజంగా వాళ్ళని చూస్తుంటే నాకు. అబ్రహాం తీసుకోండి,
ఇస్సాకుని తీసుకోండి, యాకోబుని తీసుకోండి. ఇలా వాళ్ళకన్నీ మంచి మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి కొడుకుల్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కావలసిన అన్ని ఏం కావాలంటే అవి. కానీ సాతాను అనేటువంటి వాడు ఒకడున్నాడు, అపవాది అనేటువంటి వాడు ఒకడున్నాడు. వాడి చేతిలో పడకుండా ప్రార్థన అనే కంచె వేద్దాము అనేది ఎవరికి అనుకోవట్లేదు, అసలు అనుకోవట్లేదు. మనము మన పిల్లలు ఎక్కడో ఉన్నారు అది చెప్పుకుంటే గొప్ప, కానీ వాళ్ళ చుట్టూ ప్రార్థన కంచె ఉందా? ప్రార్థన కంచె లేకుండా ఈ భూమి మీద నువ్వు ఎక్కడున్నా సరే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఆమె ఆ నీటిలో ఒక పెట్టెలో పెట్టి ప్రార్థన అనే కంచె వేసి వదిలేసింది, అంతే. చూడండి, అక్కడ మంచి పాఠశాలకు పంపించడానికి ప్రయాసపడతాం, అదేం తప్పులేదు. కానీ ఆ బిడ్డలను దుష్ట సాంగత్యమునకు లోబడకుండా వారి హృదయంలో దేవుని వాక్యము ఉంచాల. వాక్యమే చెప్తుందండి ఇక్కడ. దుష్ట సాంగత్యంలో పడిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. దేవుని వాక్యము వాళ్ళ హృదయంలో ఉందా లేదా తెలియదు. ఆ దేవుని హస్తాలకి ఆ యొకోబేదు తల్లి అప్పగించినట్టు మన పిల్లల్ని అప్పగించాలి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆ తల్లి ఏం చేసింది? దుష్ట సాంగత్యం నుంచి సాతాను చేతిలో నుంచి విడిపించి దేవుని చేతికి అప్పగించింది. ఆ పిల్లలు ముగ్గురిని ప్రవక్తలంటే అమేజింగ్ అండి. అసలు ముగ్గురు అసలు ప్రవక్తల స్థాయిలోకి ఆమె ప్రార్థన చూడండి. అసలుకి పిలిపే ఉండదు, దేవుని దర్శనం ఉండదు, దేవుడు మాట్లాడతాడని నమ్మరు, ఏమి నమ్మరు, కానీ సేవ చేస్తున్నామంటారు. అది ఎట్లా కుదురుతుంది? యొకోబేదు మోషేను పెంచగలిగినంత వరకు పెంచి, దాచగలిగినంత వరకు దాచి, ఇక దాచలేని పరిస్థితుల్లో ఏం చేసిందో తెలుసా? దేవుని చేతికి అప్పగించి ఏటిలో వదిలేసింది. దేవుని చేతికి అప్పగించారా మీ పిల్లల్ని? దేవుని చేతికి అప్పగించండి. ఇక ఏమవుతుందో అని ఒక భయం కదండి, తల్లి కదా. ఆ పనిని ఎవరికి అప్పగించిందో తెలుసా? మిరియాముకు అప్పగించేసింది. అప్పగించి అలా చూస్తుంది. ఇక్కడ ఏంటో తెలుసా? అద్భుతాలను నమ్మినటువంటి యొకోబేదుకి అద్భుతమే జరిగింది. హల్లెలూయా. ఈమె అద్భుతాలను నమ్మేటువంటి తల్లి. కొంతమంది అద్భుతాలను నమ్మరు. అద్భుతాలను నమ్మగలిగినటువంటి ఆమెకు అద్భుతం జరిగింది. ఇప్పుడు ఏంటో అది చూడబోతున్నాం మనం. నువ్వు నమ్ముతున్నావు అద్భుతం? అవి నమ్మం మనం. అసలు దేవుడే ఒక అద్భుతం. ఆమె అద్భుతాలు నమ్ముతుంది కాబట్టి ఆమెకి ఏం జరిగింది? ఆ బిడ్డ ఉన్న పెట్టె తిన్నగా ఆ నీళ్లలో వెళ్తూ 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 అది ఎవరికి కంటబడిందండి? ఇదేనండి రొట్టె విరిగి నేతిలో పడడం అంటే ఇదే. చాలా మంది అంటారు చూడండి, పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డాం అంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన కంచె, వాళ్ళ పిల్లలకి ప్రార్థన కంచె ఉండదు. పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డం ఎంత భయంకరం అండి. కానీ ఈ మోషే ఉన్నటువంటి ఆ పెట్టె డైరెక్ట్ గా ఆ నదిలో వెళ్ళిపోతూ 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 రాజకుమార్తె కంట్లో పడింది చూడండి. ఇప్పుడు దీన్ని ఏమంటాం? రొట్టె విరిగి నేతిలో పడ్డాం అంటారు దీన్ని ఏమంటాం? బండ్లు ఓడలైపోవడం అంటాం. ఇప్పుడు మోషే చూడండి, ఆయన యొక్క జీవిత విధానము ఒక టర్నింగ్ పాయింట్ ఇక్కడ మొదలైంది. హల్లెలూయా. రాబా షికారాలాబా శాందారాలే. ఎవరికో ఒక సైనికుడికి దొరికింటే నరికి 4 ముక్కలు చేసి ఉండేవాడు. ఎందుకంటే ఆల్రెడీ రాజు చెప్పేశాడు, ఒక్క మగబిడ్డ ఎబ్రిల్లో ఒక్క మగబిడ్డ కనబడినా 4 ముక్కలు చేయండి అని. ఇప్పుడు ఇది ఎవరికి కనపడింది? సైనికులకు కనపడలేదు, రాజకుమార్తెకు కనపడింది. ఆమె కూడా అక్కడ స్నానం చేయడానికి ఏటి ఒడ్డుకు వచ్చింది. చూడండి, ఆమెకి ఆ టైంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్నానం చేయడానికి ఏటి ఒడ్డుకు వెళ్ళడానికి ఆమెకు ప్రేరేపణ తీసుకొని వచ్చాడు. ఈ కార్యక్రమాలు నడవడానికి కొంతమందిని ప్రేరేపణ తీసుకొని వస్తాడు దేవుడు. ఎలా నడుస్తున్నాయని విచిత్రం కొంతమందికి.
మాకు ఫారిన్ సపోర్టు, ఫారిన్ రిపోర్ట్లు అవేమి లేవు. బై ఫెయిత్, దట్స్ ఇట్. విశ్వాసం ద్వారానే ఈ కొనసాగుతున్నాయండి. విశ్వాసం అంతే. ఫారిన్ సపోర్టు, ఫారిన్ రిపోర్ట్లు అవేముండవు. అలాగని ప్రపంచవ్యాప్తంగా నువ్వు నా మాటలు చెప్తావని దేవుడు చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా వెళ్తానంటండి. ఆల్రెడీ ఆయన నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు, అలాగే తీసుకెళ్ళాడు. ఎక్కడో ఒక చిన్న విలేజ్ మాదండి, చిన్న విలేజ్, ఎవ్వరికి తెలియదు అసలుకి అది. అక్కడ పుట్టినటువంటి నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏర్పరచుకున్నాడు. మోషేను, ఆ తల్లిని ఆమె చేతుల్లో ఉండి నా కొడుకు చనిపోతాడేమో అని గుండె టక 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 కొట్టుకుంటుంటే దేవుడు ఒక క్రియేటివిటీని అనుగ్రహించి పెట్టెని చేసి ఆ పెట్టెలో పెడితే, ఆ పెట్టె తీసుకెళ్లి నదిలో పెడితే, ఆ నది ఒడ్డున స్నానం చేయడానికి వచ్చినటువంటి రాజకుమార్తె కంట్లో పడింది. హల్లెలూయా. నిన్ను హెచ్చించడానికి మోషేని నీటిలో నుంచి కోటలోకి తీసుకెళ్లడానికి ఒక రాజకుమార్తెను అక్కడ వాడుకున్నాడు. దేవుడు ఈ రోజున ఈ లైవ్ లో రావడానికి ఒక బీద విధురాలను వాడుకున్నాడు. హల్లెలూయా. చిరిగిపోయిన చీరేసుకొని నూనె లేని తల జుట్టు, చింపురు జుట్టు వేసుకొని మా ఇంటికి వచ్చి, పాస్టర్ గారు ఇదిగోండి ఈ డబ్బులన్నీ కూడా లైవ్ లో మీరు పెట్టండి అని అన్ని వేలు చేతిలో పెట్టి వెళ్ళిపోతే నేను అనుకున్నది ఇది ఒక్కటే ప్రోగ్రాం అయి ఉండొచ్చేమో మాకు అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా టక 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 అనేకులను దేవుడు ప్రేరేపించి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. హైదరాబాద్లో ఒక సజీవమైనటువంటి సంఘం కట్టడానికి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలోనే అది మీ ముందుకు రాబోతుంది. రాజకుమార్తెకి ఆ పెట్టె కనపడగానే నరికి 4 ముక్కలు చేయండిరా అని అన్నది. ఏం చేసిందో చూద్దాం. ఏం చేసింది తెలుసా? ఆ బిడ్డని దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని, ఆహా సూపర్ ఉన్నాడు కదా, హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు తెలుసా. ఇంకేమంటుంది తెలుసా? ఎత్తుకొని ఆమె కుమారునిగా స్వీకరించుటకు ఆమె అంగీకరించేసింది. హల్లెలూయా. ఆమె కుమారునిగా ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా కొడుకు. దేవుడు తల్లిని వాడుకున్నాడు, తర్వాత అక్కను వాడుకున్నాడు. ఆయన ప్రణాళికలు ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి దారి ఓపెన్ అవుతుందో మీకు చెప్తున్నాను. ఆయన ప్రణాళికలు లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. నా కొడుకు సేవలో పైకి రావాలి అనుకుంటాం కానీ దర్శనం ఉండొద్దు. దర్శనం లేనిది ఎక్కడికి వస్తాడు? దర్శనం లేనిది ఎవరు పైకి వస్తారండి? దేవుడి దర్శనం ఉండాలి, దేవుడి ప్రణాళిక ఉండాలి, దేవుడి చిత్తం ఉండాలి, దేవుడి యొక్క ఆజ్ఞ ఉండాలి. దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు, చీమ కూడా కరవడానికి వీల్లేదండి. రాజకుమార్తె వీడు నా బిడ్డ అని స్వీకరించి ఆ బిడ్డకు పాలిచ్చి పెంచే తల్లిని పిలుచుకురమ్మని మిర్యాముకు చెప్తుంది. చూడండి, వీడికి పాలిచ్చి పెంచడానికి ఒక తల్లిని తీసుకురా అంటే ఆమె వెళ్ళి ఎవరిని తీసుకొని వచ్చింది? చూడండి, ఏటి ఒడ్డులో ఉన్నటువంటి మోషేను మళ్ళీ ఆ రాజకుమార్తె తల్లికి అప్పగించింది పాలిచ్చి పెంచడానికి. వావ్, హల్లెలూయా. చచ్చిపోయాడు, ఈయన చాప్టర్ క్లోజ్. ఇక ఈయన పైకి రాడు, ఇక ఈయన జీవితంలో ఎవరికి కనబడడు. మేము ఈయన్ని తొక్కేశాం, మేము ఈయన్ని పైకి రాకుండా చేశాం అని చాలా మంది అనుకుంటుండొచ్చు. కానీ దేవుడి చేతిలో ఉన్నోళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి? లోకానికి చూపిస్తాడు. హల్లెలూయా. పాలిచ్చి తల్లి పెంచుతుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చాలా ఈ యొక్క చరిత్ర, ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను కదా. సొంత బిడ్డను రాజమందిరంలో రాజభోగాలతో పాలిచ్చి పెంచే భాగ్యం, ఇదేనండి రొట్టె విరిగి నేతిలో పడ్డం అంటే. తన సొంత బిడ్డ 4 ముక్కలైపోతాడు నరికితే అని భయముతో అక్కడ వదిలి వెళ్ళేసిన ఆయన ఇప్పుడు రాజమహల్లో పెరుగుతున్నాడు. సూపర్ అండి. అబ్బా, ఎక్కడ పెరుగుతున్నాడు? ఇవేనండి బండ్లు ఓడలవ్వడం అంటే ఇదేనేమో సామెత ఉట్టిగా ఉందేమో అనుకుండేవాడిని నేను. దేవుడు అనుకున్నాడంటే ఆ బండిని ఓడగా మార్చేస్తాడు. మళ్ళీ దేవుడు అనుకున్నాడంటే ఆ ఓడను బండిగా మార్చేస్తాడు.
దేవుని చేతిలో ఉందండి. అంత ఏదైనా సరే ఆయన చేతిలో ఉంది. యొకోబేదుకు జీతం కూడా ఇస్తుంది చూడండి. ఆమె ఒక పక్క కొడుకు రాజమహల్లో పెరుగుతున్నాడు, రాజభోగాలతో పాలిచ్చి పెంచుటకు ఆ భాగ్యము దొరకడమే కాదు, ఆమెకు జీతం కూడా దొరికిందంట. హల్లెలూయా! వా, ఇదేనండి సూపర్ అండి ఇది. అందుకే బైబిల్ చదవండి అని నేను మీకు దండం పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటే బైబిల్ మీరు చదివి చెప్పండి అంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. మీరు ఎన్ని చదువులు ఇచ్చినా, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని వ్యాపారాలు ఇచ్చినా, ఎన్ని బ్యాంకు బ్యాలెన్సులున్నా, ప్రార్థన అనే కంచె యొకోబేదులాగా మీరు వేయకపోతే సాతాను చేతిలో మీ పిల్లలు చిత్తుగా ఓడిపోతారు. చిత్తుగా. ఏం అమెరికాలో ఉంటే అమెరికాలో సేఫ్ అనుకుంటున్నారా? ఆస్ట్రేలియా సేఫ్ అనుకుంటున్నారా? అనకాపల్లిలో సేఫ్ అనుకుంటున్నారా? అద్దంకిలో సేఫ్ అనుకుంటున్నారా? ఆదిలాబాద్లో సేఫ్ అనుకుంటున్నారా? ఎక్కడ కూడా రక్షణ లేదు, సేఫ్ లేదు ఎక్కడ. యేసయ్య చేతిలో ఉంటేనే సేఫ్. అసాధ్యాలను సాధ్యపరచగలడు, సుసాధ్యాలుగా చేసే దేవుడు, అద్భుతాలుగా ఆశీర్వదించగలడు అని ఈ తల్లి నమ్మింది. సూపర్ అండి. అసలు ఈ తల్లి ప్రతి తల్లికి ఒక ఆదర్శ మహిళ. ఈమె ప్రతి తల్లికి ఈమె ఒక రోల్ మోడల్. హల్లెలూయా! అద్భుతాలు జరుగుతాయని నమ్ముతుంది ఈమె. ప్రవచనాలను నమ్ముతుంది. అవి ప్రవచనాలు ఎక్కడున్నాయండి? ప్రవచనాలు లేకపోతే ఫిలిప్పు 3 కుమార్తెలను ప్రవక్తలుగా ఎందుకు చేస్తాడు దేవుడు? చెప్పండి. దేవుడి మాటలే ప్రవచనాలు. ఆ ప్రవచనాలను మనం ఎంత తాగితే అంత వాక్యము మన నోట్లో నుంచి ప్రవచనాలుగా బయటకు వస్తాయి. ఓ, అది ఎంత తీసుకుంటే అంత మంచిది. వాక్యాన్ని ఎంత చదివితే అంత మంచిది. రాజభోగాలతో పెరుగుతున్నాడు, నీటిలో చచ్చిపోతాడు అనుకున్నారు అసలు. అమ్రాము, యొకోబేదు, ఇక అక్క, అన్న ఇద్దరు, ఇక తమ్ముడు, చాప్టర్ క్లోజ్. కానీ దేవుడు రాజభవనంలోకి నీటిలో నుంచి కోటలోకి తీసుకెళ్ళాడు. వా, రాజసింహాసనాన్ని అధిష్ఠించాలని తల్లి ఎప్పుడైనా కోరింది ఆమె? నా కొడుకు అనుకుంటారు, నా కొడుకు ఇంత అవ్వాలి అంత అవ్వాలి అని ఊహించుకుంటారు. కానీ దేవుడు చేస్తే, దేవుడి చేతులు అప్పగించండి, ఎంత అయిపోతారు? నాకు ఒకటే కోరికండి, ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలను అనేక మందికి అందించాలి. అది నా కోరిక. అది దేవుని మాటలను, బైబిల్లో ఉన్న మాటలను ఉన్నవి ఉన్నట్లు ప్రతి ఒక్కరి చెవుల్లో వేసేయాలి. అది నా బాధ. ఈ తల్లి రాజకుమారుడిగా రాజసింహాసనాన్ని అధిష్ఠించాలని ఆ తల్లి ఎప్పుడు కోరుకోలేదు. అసలు ఆమె ఊహకు కూడా అందండి. చస్తాడా బ్రతుకుతాడని ఆమె ఆలోచిస్తుంటే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? దేవుడి ఆలోచన వేరు. చూడండి, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. చూసారా? కనుక దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించాలని, దేవుడిచ్చే ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఇక్కడ ఏమంటుంది? దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించాలి, దేవుడిచ్చే ఆ సింహాసనం మీద కూర్చోవాలి అని ఆశించి తన ఉగ్గుపాలతో దేవుని యందు విశ్వాసంతో పెంచిందండి. ఈ సింహాసనం ఏందండి? ఈ అధికారాలు ఎంత? ఈ హోదాలు ఎంత? లేకపోతే ఇక్కడున్నటువంటి ఆ విలువలు ఎంత అండి? దేవుడిచ్చే ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఓ, ఎప్పుడన్నా అనుకున్నారట్లా? ఇన్ని వేల మందికి చెప్తానని నాకు కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు అసలు. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. మోషే పెద్దోడైపోయాడండి. పెరిగి ఆ రాజమహల్లో, లేకపోతే ఆ రాజ ప్యాలెస్ లో పెరిగి పెద్దోడైపోయాడు. ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ మమ్మీ నేర్పించింది. ఏమని నేర్పించిందంటే, ఆ ఐగుప్తు ధనము కంటే, గొప్ప భాగ్యము కంటే, పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించున్నాయినా. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పాపభోగాలు వద్దు, ఆ రాజయోగం వద్దు, ఆ రాజరికం వద్దు. అక్కడ దేవుని యొక్క కృప లేదు.
రాజకుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదండి. మానోళ్ళు అయితే ఎవరైనా వచ్చారనుకోండి చర్చికి, ఏం చేస్తారు తెలుసా? వెంటనే వాళ్ళ పక్కన నిలబడి ఫోటో దిగుతాం. ఎందుకు? వాళ్ళ పక్కన దిగితే ఏమైనా వస్తుందండి మనకి? ఎంతో మంది అధికారులు, ఎంతో మంది అఫీషియల్స్ వచ్చారు, కానీ ఒక్కరితో కూడా ఫోటో దిగలేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు. నాకు యేసు ప్రభుతో ఫోటో దిగడం ఇష్టం, నాకు పరిశుద్ధాత్మ దేవుడితో ఫోటో దిగడం ఇష్టం. నాకు ఎంతో మంది వచ్చి ప్రార్థన చేయించుకొని పోయారు, కానీ ఒక్కరితో అయినా దిగి స్టేటస్లో పెట్టినట్టు మీకు కనబడదు. మోషే కూడా అదే చేశాడు. రాజకుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. రిఫ్యూజ్డ్ టు బి కాల్డ్ ద సన్ ఆఫ్ ఫరోస్ డాటర్. బా, అసలు ఈ చెప్తుంటే రోమాలు లేచి నిలబడుతున్నాయండి. ఫరో పక్కన ఇట్లా ఫోటో దిగొచ్చు కదా మమ్మీ అని. అది డమ్మీ అవుతుంది, మమ్మీ కాదు ఆమె. ఎందుకంటే కుమార్తె పక్కన, రాజకుమార్తె పక్కన దిగితే ఒక స్టైలు, ఒక అధికారి పక్కన ఉంటే అదొక స్టైల్, అదొక వాల్యూ అనుకుంటారు. కానీ యేసుప్రభు పక్కన, యేసుప్రభు వాళ్ళ పక్కన ఉంటేనే మనుషులు అంత గౌరవిస్తే, మన పక్కన యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, ఇంకెంత గౌరవం ఉంటుందండి. హల్లెలూయా. రాజకుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడం కంటే ఒప్పుకోలేదంట. దేవునికి స్తోత్రంగా. ఎందుకో తెలుసా? దాని ఫలితంగా కలిగేటువంటి ఆ బహుమానము ఆ తల్లికి తెలుసు. ఈ రోజున 3 పిల్లల్ని ఎలా పెంచిందో తెలుసా అండి? 3 పిల్లల్ని ప్రవక్తని చేసింది. 3 ప్రవక్తలే. ఆమె ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. దయచేసి మీ పిల్లలకి ప్రార్థనని కంచె వేస్తే, ఈ పిల్లల్ని దేవుడు ఎలా కాపాడి ఇశ్రాయేలు జనాంగానికి మంచి నాయకులుగా దేవుడు నిలబెట్టాడో, మీ పిల్లల్ని కూడా అలా దీవించబోతున్నాడు. రాలే. పిల్లలకి ప్రార్థననే కంచె ఉండాలి. పిల్లలు కాపాడబడాలంటే, దేవుని సన్నిధిలో నిలబడాలంటే తల్లుల యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకో, నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. అలాంటి గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కల్వర్ టీవీ. గాడ్ బ్లెస్ యూ. సాక్ష్యాలు చూద్దామమ్మా. సాక్ష్యాలు చూద్దాం. దయచేసి సాక్ష్యాలు ప్లే చేయండి. నేను గత 10 రోజుల నుంచి టేస్ట్ స్మెల్ తెలియక చాలా బాధపడుతున్నాను. అట్లాంటి టైంలో అయ్యగారికి కాల్ చేసి నేను ప్రేయర్ చేయించుకున్నాను. అయ్యగారు ఇట్లా నాకు స్మెల్ టేస్ట్ తెలియట్లేదు, ఇట్లా ఒకసారి ప్రేయర్ చేయండి అని చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను. కానీ నాకు టెస్ట్ చేయించుకోవడానికేమో భయం అవుతుంది. పాజిటివ్ వచ్చిద్దేమో, ఒకవేళ మళ్ళీ ఎలా అని చెప్పి నాకు చాలా భయం అనమాట హెల్త్ ఇష్యూస్ అంటే. ఇంకా అట్లా నేను టెస్ట్ చేయించుకోవాలంటే చాలా భయపడ్డాను. అట్లాంటి టైంలో దేవా నీవే చూసుకోవాలయ్యా అని చెప్పి నేను అయ్యగారిది ఎలా చూసానంటే, మండే అయ్యగారిది లైవ్ వస్తుంది అనమాట. ఆ లైవ్ లో చూసాను. ఆ లైవ్ లో అయ్యగారు ప్రేయర్ చేయటం చూసి నంబర్ తీసుకొని అట్లాగే అయ్యగారికి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. అయ్యగారు ప్రవచనాత్మకంగా నాకు ప్రేయర్ చేశారు. అమ్మ తగ్గిపోయిద్ది, ఏం కాదు, నీకు ఖచ్చితంగా రేపు మార్నింగ్ కి టేస్ట్ స్మెల్ 2 వచ్చేస్తాయి, మైల్డ్ ప్రాబ్లం ఏం కాదని చెప్పారు. అట్లాగే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు స్మెల్ టేస్ట్ 2 వచ్చేసేసినాయి. నేను ఏ టెస్ట్ చేయించుకోలేదు, కానీ టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా 2 అంటే టేస్ట్ స్మెల్ 2 లేవు కాబట్టి పాజిటివ్ వచ్చిద్దని కన్ఫర్మ్ అయిపోయాను. కానీ దేవుడు మహాకృపను బట్టి అయ్యగారు ప్రార్థన చేయగా నాకు టేస్ట్ స్మెల్ 2 మళ్ళీ తిరిగి వచ్చేసాయి నెక్స్ట్ డేనే. అయ్యా నాకు కానీ ఇట్లా స్మెల్ టేస్ట్ వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అట్లాగే నాకు తిరిగి మళ్ళీ స్మెల్ టేస్ట్ నెక్స్ట్ డే మార్నింగే వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నా పేరు కొల్లు రోజమ్మ అండి. మాది రామచంద్రపురం
తూర్పుగోదావరి జిల్లా. అయ్యగారు వాక్యం ప్రతి సోమవారం 3 గంటల దాకా వస్తుందండి. 1 గంట నుంచి వాక్యం చూసి ఎంతగానో బలపడ్డామండి. మరి దేవుడు ఆయన ప్రవచన ప్రార్థన వల్ల నాకు కిడ్నీలు వాపు తగ్గిందండి. ఏ మందులు వాడకుండా దేవుడు ప్రార్థన వల్ల నాకు స్వస్థత కలిగిందండి. నా కోసం ప్రార్థన చేసిన అయ్యగారికి నిండా వందనాలండి. ప్రసన్న కుమార్ అయ్యగారికి నిండా వందనాలండి. నా చిన్న సాక్ష్యం దీవించునుగా. నాకు ఒకరోజు చాలా బాగా నొప్పి వస్తుంది ప్రభువా. ఒంట్లో నొప్పి తట్టుకోలేకపోతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు అసలు నైట్ వరకు వచ్చిందయ్యా నొప్పి. తట్టుకోలేనంత బాగా వచ్చింది ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాను, తగ్గల. చాలా భయం అవుతుంది. ఇంతకుముందు నాకు హార్ట్ వీక్ అని చెప్పారు, అందుకే భయం వచ్చింది. నాకు నొప్పి వచ్చేసింది, బాగా తట్టుకోని పరిస్థితులు నొప్పి వచ్చింది. ఆ టైంలో నేను ప్రసన్నయ్య గారు నాకు గుర్తొచ్చారు. ఫస్ట్ టీవీలో చూస్తుంటే సోమవారం నాడు 11:30కి వస్తారు, ఫోన్ చేస్తే బాగుంటుంది అయ్యగారికి అని నేను ఫోన్ చేశాను. అయ్యగారు 9:30 టైంలో ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అడిగితే, ఇలా నాకు నొప్పి వస్తుందయ్యా, అసలు టాబ్లెట్లు వేసుకున్న తగ్గట్లేదయ్యా, నాకు ఈ ఉండే వీక్ అని చెప్పారయ్యా ఖమ్మంలో, మరి ఏం చేయాలా, నాకు భయం అవుతుందంటే బాగా తట్టుకోలేనట్టుగా వస్తుందా అమ్మ అని అన్నారు. వస్తుందయ్యా అన్న. అప్పుడు అయ్యగారు చూసి నీకేమీ కాదమ్మా, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు అని చెప్పి ప్రార్థన చేసి ప్రార్థన చేసి నాకు ఇచ్చారు. ఆ వాటర్ తాగంగానే నాకు అరగంట తర్వాత నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ చూద్దామంటే ఆ నొప్పి రానే లేదు. అప్పటి నుండి చాలా బాగున్నా నేను. అయ్యగారు ప్రార్థనలో ప్రతి సోమవారం 11:30 లైవ్ చూస్తా. నేను ప్రార్థన చేయించుకుంటా అయ్యగారితో. ప్రతి విషయంలో నాకు ఏది చేసినా నాకు జరుగుతూనే ఉంది అయ్యగారు ప్రార్థన చేస్తే. నా భర్తకు కూడా పని లేకపోతే పని కావాలని నేను చేసే చాలా సంవత్సరాల నుండి ఏ పని నిలకడ ఉండట్లేదు. నేను ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేయించుకుంటే 4 రోజులకే నా భర్తకే ఒకళ్ళ పని ఇచ్చారు. ఆ పనిలో చేస్తున్నారు. ఈ ప్రసన్నయ్య గారు ప్రార్థన వల్ల మేము ఎంతో స్వస్థపడ్డాం. ఆ ప్రసన్నయ్య గారికే వందనాలు సూత్రాలు. మమ్మల్ని అందరినీ చల్లగా దీవించిన యేసయ్యకే నా వందనాలు సూత్రాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువు నామమున మీకు అందరికి శుభములు. ఇప్పటి వరకు మరి వాక్యం విన్నాం కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడతాడో చూద్దాము. అటు విధంగా మరి ఫోన్ కాల్స్ ప్రార్థన చేస్తాము. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులండి. మరి వస్తున్న ఈ లైవ్ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు స్పాన్సర్ చేసిన తల్లిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వారి పిల్లల్ని దేవుడు కనికరించును గాక. ఫోన్ కాల్స్ తీసుకుంటున్నామండి, చాలా వస్తున్నాయి. దయచేసి పేరు, మీ సమస్య చెప్పండి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పమ్మా, త్వరగా చెప్పండి. చెప్పండి. వందనాలమ్మా, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, దయచేసి చెప్పండి. చెప్పమ్మా. మీరు టీవీ రాబా షికారా లాబా శాందారాలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేక మంది ఈ వర్తమానం విన్న తర్వాత మేము ప్రార్థన చేసుకుంటాం, మా పిల్లల్ని కాపాడుకుంటాం. ఎందుకంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించగలిగేది యేసయ్య మాత్రమేనండి. ఆయన ప్రార్థన కంచె మాత్రమే. చనిపోతాడు అనుకున్నటువంటి మోషే జీవితంలో నిజంగా నీటిలో నుంచి కోటలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు. సాతాను ఆ పుట్టుకలోనే చంపేయాలనుకున్నాడు. చాలా కుటుంబాలను సాతానుడు హతమార్చాలనుకుంటాడు. కానీ యేసు నామములో కుటుంబాలన్నీ విడిపించబడును గాక. ఆమేన్. హలో, దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మంచిదండి. మనకున్న కొద్ది టైంను మీరు యూటిలైజ్ చేసుకోండి ప్లీజ్.
స్తోత్రం. దయచేసి హల్లెలూయా. ఈ కార్యక్రమము ప్రతి సోమవారం 11:30 నుంచి 1 గంట వరకు వస్తుంది. దయచేసి ఈ కార్యక్రమాలను వీక్షించండి. మేము మిస్ అయిపోతున్నాం పాస్టర్ గారు చూడాలనుకుంటే యూట్యూబ్లో ప్రాఫిట్ ప్రసన్న కుమార్ అనే పేరు మీద మెసేజ్ ఈ రోజు మెసేజ్ మీరు వీక్షించవచ్చు. అలాగే కార్యక్రమాలకి స్పాన్సర్ చేయాలని ప్రేరేపించబడి ఉంటే గూగుల్ పే ఉంది చూడండి పైన 9849257416 కాల్ చేసి డైరెక్ట్గా మీరు మాతో మాట్లాడి మీరు దీనికి స్పాన్సర్ చేయొచ్చండి. మిడిల్లో ఎవరు లేరు. అదేవిధంగా మేము 12 గుమ్మాల మందిరం కడుతున్నాం. ఆ మందిరానికి మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే గన మీరు ప్రేరేపించబడితే అక్కడ ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి మీరు మాతో మాట్లాడచ్చు. మీ సమస్య అయినా సరే, రోగమైన, వ్యాధి అయినా, అప్పులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా ప్రార్థన ద్వారా విడుదల, ప్రార్థన ద్వారానే మనశ్శాంతి, నెమ్మది దొరుకుతుంది. దయచేసి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో 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 చెప్పండి బ్రదర్. హలో చెప్పండి బ్రదర్. దేని గురించి బ్రదర్? సర్వశక్తి మంతుడా నీకు వందనాలు. సహోదరుని కనికరించి ఇల్లు అమ్మాలనుకుంటున్నారు నాయన. వీరు ఏ నాయన నీకు స్తోత్రములు కాస్ట్ అమ్మాలనుకుంటున్నారు. చక్కటి ధరను అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఒక ప్రవచనం కావాలా మీ జీవితాన్ని, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ కుమారులకి, కుమార్తెలకి? నెంబర్ నోట్ చేసుకోండి. ఈ వారం అంతా మీకు అందుబాటులో ఉంటాం. హలో అమ్మా, మీరు చెప్పమ్మా, త్వరగా చెప్పమ్మా, చెప్పమ్మా. నేనేం అయ్యగారే నేనేనమ్మా, చెప్పమ్మా. చెప్పండి. ఏంటమ్మా? ప్రభా నజరేయుడైన యేసు నామములో నాయన గర్భము తెరవండి, అద్భుతం చేసి సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. టీవీ పెట్టుకొని మీరు ఫోన్ చేస్తున్నారండి దయచేసి, ఎందుకంటే మాకు వినబడదు. దయచేసి ఆ వాల్యూమ్ సౌండ్ చూడండి, దాన్ని తగ్గించండి. మీ సమస్య చెప్పండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే లైవ్లో మనకు కొంత టైమే ఉంటుంది, ఎక్కువ సమయం ఉండదండి. తర్వాత మీరు మీ సమస్యలన్నీ వింటాం మేము. ఎందుకంటే దేవుడు అందరి గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు. కనుక దయచేసి మీరు తర్వాత అయినా కూడా మీరు ఫోన్లో ప్రార్థన చేయించుకోవచ్చు. చాలా మంది ఏం అడుగుతున్నారంటే అండి, ఈ లైవ్ కార్యక్రమం 1 గంట వరకు వస్తుంది కదా, ఆ టైంలోనే చేయాలేమో అని అనుకుంటున్నారు. అలా కాదండి, మీరు తర్వాత మీరు కాల్ చేయొచ్చు. ఈ వీక్ అంతా మీరు కాల్ చేయొచ్చు. మేము ప్రార్థన చేస్తాము, మీ సమస్యలు రాసుకుంటాము. దేవుడు అవి అనుగ్రహించే వరకు దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాము. కాబట్టి ఇప్పుడు కాదండి, మీరు తర్వాత ఇంకెప్పుడు చేసినా కూడా మేము మీతో మాట్లాడతాము. థ్యాంక్ యూ జీసస్. హలో, థ్యాంక్ యూ జీసస్. కుటుంబాలు, సాతానుడు కుటుంబంలో దాడి చేయాలని చూశాడు. మోషేని హతమార్చలేకపోయాడు. ఎందుకంటే మోషే ఒక దర్శనం ఉంది, మోషే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేర్చుకోవడం కోసం నిజంగా ఆయనకి అనుక్షణం కాపుదలు ఇచ్చాడు. మీ పిల్లలకు కూడా కాపుదల కావాలంటే ప్రార్థన చేయించుకోండి. హలో, ఏం పేరమ్మా? సర్వశక్తి మంతుడా మహమ్మద్ హుస్సేన్ మీరు కనికరించండి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి తండ్రి. ఆరోగ్యమును విడుదల చేయండి, అనారోగ్యం తీసివేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు మాతో కంటిన్యూగా ప్రార్థన చేయించుకోవచ్చండి. డే అండ్ నైట్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. ఆయా స్థలాల్లో ఈ తైలాభిషేక ప్రార్థన ప్రారంభించబోతున్నాం. ఆల్రెడీ మొన్న శనివారము గుంటూరు దగ్గర మిరియాల అనేటువంటి ప్రాంతంలో తైలాభిషేక ప్రార్థనకు అనేకులు ఆ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలలో వచ్చారు, ప్రార్థన చేయించుకున్నాడు. దేవుడు అనేకులను ఆయన తాకాడు. అనేకులకు ప్రవచనం చెప్పబడింది, స్వస్థత ఇవ్వబడింది, విడుదల ఇవ్వబడింది. అపవాది క్రియల చేత బాధించబడుతున్నటువంటి వారు విడిపించబడి మేలులు పొందుకున్నారు. మీరు కూడా ఏ ప్రాంతంలో జరుగుతుందో మేము ముందు అనౌన్స్మెంట్ చేస్తాం. అక్కడికి మీ చుట్టుపక్కల ప్రాంతాలలో వచ్చి ప్రార్థన చేయించుకొని మేలులు పొందుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. హలో,
హలో అమ్మ చెప్పండి. వందనాలమ్మా. రాబాకా షికారా లాబాకా శాందర్. సర్వశక్తి మంతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గిరిబాబును కనికరించండి, ఆ తాగుడు నుంచి మీరు విడిపించండి, ఆ వ్యసనము నుంచి విడిపించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాబా షికారా లాబాకా శాందర్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హలో. పరిశుద్ధాత్మ దేవుడా, హలో పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ పరిశుద్ధాత్మ కార్యక్రమం చివరిలో మరి ప్రభా, ఎగ్జామ్స్ స్తోత్రం. రాస్తున్న పిల్లల కొరకు ప్రతి విధమైన వ్యాధి రోగం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తారండి. ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి, ప్రార్థన చేస్తారు. మరి అటు Thank you, విధంగానే Jesus. ఈ కార్యక్రమానికి ఈ వారం స్పాన్సర్ చేసిన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. Thank you, Jesus. మరి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయండి, ఆ నంబర్స్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకొని ఈ వీక్ అంతా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. Hallelujah. మీరు కాల్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము, మీ Ramashi. సమస్యలు రాసి పెట్టుకుంటాము. దేవుడు అనేకులను ముట్టి బాగు చేస్తున్నాడు, అందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. దయచేసి మిస్ అయిపోయిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడొచ్చండి. దయచేసి మీరు వీక్షించండి, నెంబర్స్ నోట్ చేసుకోండి. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం 11 నుంచి 1 గంట వరకు వస్తుంది. వీక్షించండి, మీ బంధువులకు తెలియజేయండి, స్నేహితులకు, నైబర్స్ కు, కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి తెలియజేయండి. ఎందుకంటే మేలైనది చేయనెరిగి అలాగే చేయని వానికి పాపం. ఒక దేవుని మాటలు వినడానికి అనేకులను మనం ప్రోత్సహిస్తాం. ఒక దర్శనం కలిగి మేము ముందుకెళ్తున్నాం. ఆ దర్శనంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హలో. హల్లెలూయా. హలో. హల్లెలూయా. హలో. బాబా షికారా లాబా. హలో. హల్లెలూయా. 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 హలో. హల్లెలూయా. హల్లెలూయా. హలో. హలో. హలో అమ్మ చెప్పండి. హలో. బాబా షికారా. చెప్పండి అమ్మా. వందనాలమ్మా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తి మంతుడా వెంకటేశ్వరరావుని కనికరించండి, అనారోగ్యం నుంచి విడిపించి ఆరోగ్యం నీమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లల యొక్క ఎగ్జామ్స్ గురించి మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. చివరిలో దయచేసి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, చివరి ప్రార్థనలో ఏకీభవించానండి. అదేవిధంగా వివాహం కానటువంటి పిల్లలను చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళకి చక్కటి సంబంధాలు రావాలని ప్రార్థన చేస్తాం. లేకపోతే ఇంకా గర్భము తెరవబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా సరే యేసు నామములో గర్భము తెరవబడును గాక. ఆమేన్. రీబాకా షికారా లాబాకా షాబా. హలో. 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 హలో చెప్పండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా చెప్పండి. ప్రభా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేని గురించి చేయాలమ్మా? హలో. సిగ్నల్ కట్ అయిపోతున్నట్టు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. దయచేసి కనుక దేవుడు ఎవరిని పిలవబోతున్నాడో చూద్దాం. దేవుడు ఎవరితో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే వాక్యం ద్వారా సూటిగా మాట్లాడాడు. డైరెక్ట్ గా మీ కుటుంబాలను ఎలా పెంచాలో వాక్యం నుంచి చూపించాడండి. ఒకవేళ ప్రమాదంలో ఉన్నారా, అసలు సాతానుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే ప్రార్థన కంచె మీకుంటుంది, అభిషేకం ఉంటది, దేవుని ఆత్మ ఉంటది, దేవుని కృప ఉంటది, దేవుని యొక్క పునరుత్థానపు శక్తి మీకు తోడుగా ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నటువంటి వాళ్ళకి సాతానుడు ఏమీ చేయలేడండి. దేవుని యొక్క కాపుదల మనకుంటది. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హైదరాబాద్ నగరంలో మరి 12 గుమ్మాల మందిరం స్తోత్రం, 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 స్తోత్రం. మరి స్టార్ట్ చేసామండి. దేవుడు ఎవరినైతే ప్రేరేపిస్తారో వాళ్ళు ఈ మందిరం కొరకు మీ చేయి చాపండి, ఆయన మందిరానికి కట్టడానికి ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హలో. హలో. హల్లెలూయా. హల్లెలూయా. హలో. అమ్మా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి మంతుడా నీకు వందనములు. తల్లిని కనికరించండి, షుగర్ నుంచి మీరు విడిపించండి నాయన, కీళ్ళ నొప్పుల నుంచి విడిపించండి. మహోన్నతుడా మీ శక్తిని పంపించి బాగు చేయండి నాయన, నీకు స్తోత్రం. ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడిగి. టీవీ ముందు కూర్చొని చూపిస్తున్నాడు ఒక ఫ్యామిలీ, చాలా సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఆ కుటుంబానికి దేవుడు ఒక చక్కటి కుమారుణ్ణి ఇవ్వబోతానని చెప్పమంటున్నాడు. యేసు నామములో ఒక చక్కటి కుమారుణ్ణి పొందుకోబోతున్నారు. ఇప్పుడు కూర్చొని ఉన్నారండి, ఇప్పుడే
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఈ ప్రార్థన ఈ వాక్యం విన్నారు, మీరు మీకు ఒక చక్కటి కుమారుని ఇవ్వబోతున్నాడు, మాకు దేవుడు చెప్తే బాగుండు అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడండి. మొన్న మిరియాల అనే ప్రాంతంలో అనేక గర్భాలను తెరిచాడు, ఎన్నో కుటుంబాలు కట్టబడినాయి, అనేకులను దేవుడు దర్శించాడు, రోగాలు పారిపోయినాయి, వ్యాధులు పారిపోయినాయి, దురాత్మలు కేకలేసుకుంటూ పారిపోయినాయి. రాబాకా షికారా లాబా శాందారాలే. హల్లెలూయా హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తిమంతుడా నీకు వందనములు తండ్రి. సహోదరుడు శ్రీనివాస్ గారిని స్తోత్రం. అసిడిటీని యేసు క్రీస్తు నామంలో బంధించండి. ఇంతమంది అయితే టీవీ ముందు కూర్చొని అసిడిటీతో బాధపడుతున్నారు, వారినందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చివరిగా వాటర్ తీసుకోండి, ఆయిల్ తీసుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. అది ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, అప్పులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా వాటన్నిటి నుంచి విడిపిస్తాడండి. ఆమేన్ ఆమేన్. దయచేసి మీరు వాల్యూమ్ తగ్గిస్తే మీరు మాతో మాట్లాడడానికి వీలుంటుంది. హలో 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 హలో. చాలా మంది అనేకులకు ప్రార్థన చేయాలని ఆశ అండి మాకు. మీరు మీ పేరు, మీ సమస్య చెప్పేస్తే ఈ ప్రోగ్రాం తర్వాత మేము అందరి కోసం ప్రార్థన చేస్తాం. డే అండ్ నైట్ చేస్తామని చెప్పాం కదా. దయచేసి నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి, లేని వాళ్ళకు కూడా మీరు దాన్ని పాస్ చేయండి. హలో చెప్పండి అమ్మా. హలో, చూసారా టీవీ పెట్టుకొని చేస్తున్నారు, అందుకే అర్థం అవ్వట్లేదు. హలో అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా. సర్వశక్తి మంతుడా తల్లిని కడుకరించండి, ఆ కడుపులో ఉన్న బాధ నుంచి యేసు నామంలో విడిపించండి. పేగులో మీ రక్తంను ప్రోక్షించండి దేవా, ఆ బాధ నుంచి విడిపించి స్వస్థ చిత్తురాలుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సహోదరి శ్రీదేవి, దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, విడిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు. ఇది దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ప్రవచనం నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేరబోతుంది. సహోదరి మాధవి, దేవుడు నీకు ఒక చక్కటి కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, చక్కటి కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు. రీ బాకా షికారా లా బాకా శాందారాలి. దేవుని యొక్క ప్రవచనాన్ని మోషేని ఎలా కాపాడాడో, ఆ బిడ్డ పుట్టి పెరిగి పెద్దవాడయ్యేంత వరకు ఆయన ప్రవచనం ఆయన వెంబడించబోతుంది. రాబాకా షికారా లాబా శాందారాలే. సుజాత, సహోదరి సుజాత, నీకున్నటువంటి ఆ బలహీనత నుంచి విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ నుంచి కార్యక్రమాన్ని చూస్తున్నావు, ఏడుస్తున్నావు, నీ భర్త పరిస్థితి బాలేదు, అయినా సరే దేవుడు నిన్ను కనికరిస్తానని చెప్తున్నాడు. ఆయన కనికరపడే దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. రీ బాబా షకారా లాబాకా శాందారాలే. హల్లెలూయా హల్లెలూయా. మోషేను కాపాడినట్టు మిమ్మల్ని కాపాడబోతున్నాడు, యోసేపును కాపాడినట్టు కాపాడబోతున్నాడు. హలో రీ బా షికా నా మా కా షకారా లా బా కా షా. హలో ఓ రా బా షియారా లా బా శాందారాలే. హల్లెలూయా 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 హల్లెలూయా. కంటిన్యూగా మీరు తర్వాత అయినా మాట్లాడొచ్చండి. ఒక్క పేరు, సమస్య చెప్పండి. అమ్మా చెప్పండి. తర్వాత సరే అమ్మా, సరే తప్పకుండా మీరు సాయంత్రం కాల్ చేయండి, అయ్యగారు మీకోసం ప్రార్థన చేస్తాడు. ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సరే అమ్మా. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. మీరు ఇప్పుడు అనుకోకండి, అయ్యగారు మాట్లాడతారు, మీ అందరితో మాట్లాడతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడతారో దాని కొరకు వెయిట్ చేయాలని మాత్రము. మరి ఇప్పుడు కాల్స్ కంటిన్యూగా ప్రవచనం ఇవ్వబడుతుందండి. ఇప్పుడే చెప్తామని కాదు, ఏ టైం అయినా సరే దేవుడు ఏం చెప్తే అది మీకు చెప్పడానికి మేము రెడీ. ఎందుకంటే దేవుడు ఇక్కడే చెప్తాడు, అక్కడ చెప్పడానికి కాదు. ఏ స్థలంలో ఉన్నా సరే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. దయచేసి, ఎందుకంటే మీ సమస్య ఇక్కడ ఒక్కటే మాటలో చెప్పాలి, మీ పేరు, బాధ. హలో హలో హలో. ఓకే,
అందరికీ మాట్లాడాలని చాలా ఆశ అండి, కానీ అందరితో మాట్లాడతాం. అందుకే మా నెంబర్లు, మా పర్సనల్ నెంబర్లు ఇచ్చేసాం అక్కడ. అమ్మా చెప్పండి. వందనాలమ్మా. హల్లెలూయా. పాప నిలిపోతుందండి, కొంచెం బలహీనంగా ఉంది, బాగా పుట్టడం ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా నీకు వందనములు. సహోదరుని కనికరించండి. ఆ గర్భ సంచిలో మీ రక్తం పోయింది, బలహీనంగా ఉందంట తండ్రి. మీ బలమును పంపించి ఆరోగ్యం ఇచ్చి దేవా చక్కని కుమారుని అనుగ్రహించి మేలుతో నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం స్తోత్రం. మా యశోద అనే అమ్మాయికి గర్భఫలం తెరవు, మా వదినకు మేడం. సర్వశక్తిమంతుడా నీకు వందనములు. యశోదాన్ని కనికరించండి, గర్భమును తెరవండి నాయన. యూట్రస్ లో మీ రక్తమును ప్రోక్షించి దేవా మీరు ఆజ్ఞాపించి నాయన మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మంగళగిరి అనే ప్రాంతానికి రాబోతున్నాం మేము. డేట్ మీకు ప్రకటిస్తాము. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చండి. మంగళగిరి రాబోతున్నాం త్వరగానే. పరిశుద్ధాత్మ దేవుడు డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆ చుట్టుపక్కల ఆ విజయవాడ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మీరు ఆ తైలాభిషేక ప్రార్థనలో మీరు పాల్గొని మేలులు పొందుకోవచ్చు. కింద మా పర్సనల్ నెంబర్స్ అండి. రాత్రి అయినా పగలైనా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా కూడా ప్రార్థన చేయించుకోవచ్చు. హలో హలో చెప్పండి అమ్మా. హలో వందనాలమ్మా. సరే అమ్మా ప్రార్థన చేస్తాను. సర్వశక్తి మంతుడా ప్రవీణ్ ని కనికరించండి. బాబు రాస్తున్న 10th ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమునిచ్చి దేవ పాస్ అవునట్లు మీరు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లలందరినీ తీసుకొని వచ్చాడండి. ఏదైతే మీరు పోగొట్టుకున్నారో తిరిగి యేసు నామములో అది పొందుకొందురు గాక. ఆమేన్. కనుక ఈ రోజు మీ వాక్యం మిస్ అయిపోయిన వాళ్ళు దయచేసి యూట్యూబ్ లో చూడండి, ఫేస్బుక్ లో ఉంటది చూడొచ్చు. చివరిగా ప్రార్థన చేయబోతున్నాను, అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరీక్షలు రాయబోయే పిల్లల కోసం, వివాహాలు కానటువంటి వారి కోసం, గర్భఫలాలు లేనటువంటి వారి కోసం, సొంత గృహాలు లేనటువంటి వాళ్ళ కోసం, విడిపోయినటువంటి భార్యాభర్తల కోసం, అవి అప్పులైనా కోర్టు కేసులైనా అనారోగ్య సమస్య అయినా సరే, లేకపోతే క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా షుగర్ అయినా ఇలాంటి దీర్ఘకాలపు రోగాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుని అభిషేకం ముందు అవి లోబడాల్సిందే, దేవుని కృప ముందు అవి లోబడాల్సిందే, దేవుని ప్రత్యక్షత ముందు అవి లోబడాల్సిందే, దేవుని పునరుత్థానపు శక్తి ముందు అవి లోబడాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడా నాయనా, మొదటిగా పరీక్షలు రాయబోతున్న పిల్లలు ప్రభా నా తండ్రి, వాళ్ళు నాయన నా తండ్రి పాస్ అవ్వాల ప్రభా. అందరూ నాయన పట్ల మీ ప్రణాళిక నెరవేర్చండి ప్రభా, మీ ఉద్దేశం నెరవేర్చండి నాయన దేవుడా నా తండ్రి. మీ యొక్క చిత్తం వారి పట్ల నెరవేర్చండి ప్రభా నా తండ్రి. దేవుడా మీ చిత్తం మీ ఉద్దేశం నెరవేర్చు నాయన. ఆ నీళ్లను మీరు తాకండి ప్రభా, ఆ ఆయిల్ ని మీరు తాకండి నా తండ్రి. అనేకులు మేలులు పొందుకోవాల ప్రభా నాయన. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలపండి నాయన. దేవుడు ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి పిల్లల్ని నజరేయుడైన యేసు నామములో వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చుదురు గాక. ఇది ప్రవచనము త్వరలోనే నెరవేర్చబడును గాక. ఇంకా గర్భఫలాలు లేనటువంటి వాళ్ళు దేవుడైన తండ్రి కనని గర్భాన్ని యేసు నామములో కనే తల్లిగా మార్చున్నా తండ్రి, సంతోషము గల తల్లిగా మార్చునాయన. నువ్వే ఒక మహాద్భుతం జరిగించుమని దేవుడా. ఆ బిడ్డలను ఇప్పుడు లైవ్ లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా షుగర్ అయినా ఆర్థరైటిస్ అయినా సరే, లేకపోతే అది ఏ వ్యాధి అయినా సరే నా తండ్రి నాయన ప్రభా దేవుడు వాటి నుంచి పూర్తిగా విడిపించు ప్రభా. థైరాయిడ్ సమస్య నుంచి విడిపించండి నాయన. నా తండ్రి నడుము నొప్పితో బాధపడుతున్నారు చాలా మంది నాయన, వారి నుంచి విడిపించండి ప్రభా. ఫైల్స్ నుంచి విడిపించండి ప్రభా, ట్యూమర్స్ నుంచి విడిపించండి నాయన. దేవుడా మీరే గొప్ప కార్యం. కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోవును గాక, తలలో ఉన్న గడ్డలు కరిగిపోవును గాక, యేసు నామములో ఛాతిలో ఉన్న గడ్డలు కరిగిపోవును గాక. దేవుడా మీరే కాపాడి ప్రార్థన ఆలకించి అంగీకరించి మహా అద్భుతాలు సాక్ష్యాలు తీసుకురమ్మని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 11:30 నుంచి 1 గంట వరకు వస్తుందండి.
మరి మిస్ అయిన వారికి దయచేసి యూట్యూబ్ ఉందని తెలియజేయండి. ప్రాఫిట్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ లో ఈ వాక్యం చూడండి, దేవుని దీవెనలు పొందండి. అట్టి విధంగానే దేవుడు మీ విశ్వాసాన్ని పెంపొందించడానికి దాంట్లో ఎన్నో సాక్ష్యాలు కూడా ఉంటున్నాయండి. సాక్ష్యాలు చూడండి, వీక్షించండి, దేవుని దీవెనలు పొందండి, అందరికి తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించునుగాక. మీ స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మేము మాట్లాడలేదని మీరెవరు దిగులు పడద్దండి. దయచేసి ఈ వారమంతా మేము మీతో మాట్లాడతాము. నంబర్స్ రాసి పెట్టుకోండి, కాల్ చేయండి. మేము మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తాము. దేవుడు ఎవరికైనా ప్రవచనం ఇస్తే ఆ ప్రవచనాన్ని తెలియజేస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఆయిల్ తైలాభిషేక ప్రార్థన ఎక్కడైనా ఉంటే మేము అనౌన్స్ చేస్తామండి, అక్కడికి మీరు రండి, దేవుని దీవెనలు పొందుకోండి. ఆమేన్. ఆమేన్. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.